అధ్యక్షులు వెంకన్న గారు, మరి ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు, బడుగు బలహీన వర్గాల నాయకులు మరి హనుమంతరావు గారన్న గారికి, మా తీర్మాన్ మల్లన్న గారికి, మరి అట్లే ఈనాటి ఈ సినిమా ప్రొడ్యూస్ చేసినటువంటి తీరందాస్ ధనంజయ్ గారు, మా డైరెక్టర్ విజయ్ గారు, అంతకుముందు కూడా సినిమా మంచి సినిమా తీశారు. ఏదది నమోసం భూమిని రిలీజ్ చేసినప్పుడు కూడా అక్కడ చాలా మా భూమి వాసం అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యాం. అట్లే మా జగదీష్ గారు, మరి వేదిక మీద పెద్దలు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు ఇక్కడ, గజం గోవర్ధన్ గారు, గజం అంజయ్ గారు, మరి మిగతా పెద్దలందరికీ ఇక్కడ విజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ, మరి ఈరోజు చాలా గొప్ప కార్యక్రమం. ఈరోజు కొండా లక్ష్మణ్ బాబూజీ జయంతి సందర్భంగా వారి బయోపిక్ రిలీజ్ చేయడం, ఆ కార్యక్రమంలో ఇక్కడ పాల్పంచుకోవడం చాలా సంతోషం, గర్వంగా కూడా ఉన్నది. ఈరోజు అంటే అనేక సందర్భాల్లో మా భువనగిరిలో నేతన్నలకు నిలవైనటువంటి పోచంపల్లి కాదు, మా ప్రాంతం అంతా కూడా నేతన్నలు ఎక్కువ ఉంటారు. అట్లాంటి నేతలు వాళ్ళు లేచిన చీరలు కానీ వాళ్ళ అనేక సమస్యల మీద కూడా పోరాటం చేస్తూ అనేక సందర్భాల మేము మొదట ఉచ్చరించే పేరు ఏదంటే ఓన్లీ కొండా లక్ష్మణ్ బాబూజీ గారు, తప్ప ఇంకో పేరు కాదు. ఎప్పుడు పోయినా వారి స్టాచ్యూకు కొండా లక్ష్మణ్ బాబూజీ గారికి వారికి ఆడ దండ చేసే కార్యక్రమాలు మొదలు పెడతాం. అట్లాంటి కొండా లక్ష్మణ్ బాబూజీ గారు నేతలందరినీ కూడా సంఘటితం చేసి మరి ఈ యొక్క ఏమంటారు ఈ కోఆపరేటివ్ సంఘాలన్నీ కూడా ఏర్పాటు చేసి మొదటిగా ఈ రాష్ట్రంలో నాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కోఆపరేటివ్ సంఘాలన్నీ కూడా ఏర్పాటు చేసిందంటే ఇప్పుడు ఈ బయోపిక్ చూస్తుంటే కూడా తెలుస్తామని కొండా లక్ష్మణ్ బాబూజీ గారు చేశారు. మరి లేదనేది సంఘటనగా చేసి వారికి ఒక మార్గదర్శనం కూడా చేసి వాళ్ళు గర్వంగా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేలాగా చేసినటువంటి కొండా లక్ష్మణ్ బాబూజీ గారికి నిజంగా మనము వారికి ఘనంగా జోహార్లు అర్పించాల్సిన అవసరం ఉంది. సరే, ఒక నేతన్నలకే కాదు అన్ని వర్గాల ప్రజలకు ఈ రాష్ట్రానికి మరి తెలంగాణ ఉద్యమంలో అనేక మంది పాల్గొన్నప్పటికీ బట్ గొప్ప నాయకుల్లో అందరికంటే ముందున్నారంటే ఎవరన్నా అంటే అది కొండా లక్ష్మణ్ బాబూజీ గారి అంటే వారి ఇల్లు కూడా తెలంగాణ రాష్ట్ర పోరాట సమయంలో ఆఫీసుకు ఇవ్వడం చాలా గొప్ప విషయం. మరి అట్లాంటి ఆయన ఇల్లే ఆఫీస్ ఇస్తే మరి దాన్నే తీసుకొని దాన్నే డిస్మాంటిల్ కూడా చేసినట్టే అది చాలా అన్యాయం. సరే, ఏదేమైనప్పటికీ ఆ మహానాడు ఆయన జీవితమే త్యాగం చేసి మరి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి 90 ఏళ్ల వయసు వరకు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి తెలంగాణ సాధించడంలో అట్లాంటి వాళ్ళు మార్గదర్శకం ఉన్నందుకే తెలంగాణ ఈరోజు సాధ్యమైంది. మరి అట్లాంటి గొప్ప నాయకుడికి మనమందరం కూడా ఈరోజు ఘనంగా జవాబులు లభించాలి. ఇంతకుముందు మిత్రుడు విజయ్ చెప్తున్నా, బయోపిక్ అంటే మరి నిజంగా క్యారెక్టర్స్ అంటే యాక్టింగ్ ఉంటుంది, ఇంకా గొప్పగా తీస్తారు అనుకున్నాం. అంటే సరే, అంటే మీ ప్రయత్నం చిరు ప్రయత్నం చాలా గొప్పది, మిమ్మల్ని అభినందిస్తున్నాం ప్రొడ్యూసర్ డైరెక్టర్. కానీ ఈ క్యారెక్టర్స్ ఇంకా సరిపోదా? ఓకే ఓకే, అంటే బయోపిక్ అన్నారు కదా మరి. ఎనీవే గుడ్, ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేయవచ్చు. పోచంపల్లిలో కూడా మా ఊళ్ళో చాలా మంది మంచిగా ఈ మధ్యన మంచి గట్టిగా ఇంతో సంపాదించుకున్నారు, బాగున్నారు. నలుగురం కలిసే ఒక మంచి సినిమా కూడా తీయడానికి ఆస్కారం ఉంటుంది. మంచి క్యారెక్టర్, మంచి ఊగిర క్యారెక్టర్ పెట్టి కూడా, ఎందుకంటే గొప్ప వాళ్ళు అతి కొద్ది మంది ఉంటారు మన రాష్ట్రంలో, వేల మీద లెక్కించే అంత మంది ఉంటారు. మరి అట్లాంటి గొప్ప వ్యక్తులను మన సమాజానికి ఈ రోజున యువతకు వాళ్ళని చూపెట్టాల్సిన అవసరం కూడా ఉన్నది. కాబట్టి ఇంకా ముందు గొప్ప ప్రయత్నం చేయాలి, అందరం కలిసి కూడా చేయడానికి వీలుంటుందని కూడా సందర్భం చెప్తూ, ఏదైనా ఈ ప్రయత్నం మంచిది తెలంగాణ సమాజానికి. ఎందుకంటే పెద్దలు ఆనాటి తరానికి తెలుసు, మరి అంటే వారి పేరు తెలియ వాళ్ళు ఎవరు లేరు, కానీ ఈనాటి ఉన్న యువతకు ఇంకా ఎక్కువ తెలవాల్సిన అవసరం ఉంది. వారి స్ఫూర్తితోటి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదని సందర్భం చెప్తూ అందరికి మరొకసారి నమస్కారం. ధన్యవాదాలు.